హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ తమ్నైల్లో చూస్తూ ఉంటారు. ఈరోజు రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు అండి. డ్రై ఫ్రూట్ లడ్డు చాలా హెల్దీ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు 250 గ్రామ్స్ ఆఫ్ ఖర్జూరం తీసుకోవాలి, దానికి 100 గ్రామ్స్ ఆఫ్ కాజు తీసుకోవాలి, ఒక 100 గ్రామ్స్ ఆఫ్ బాదం తీసుకోవాలి, ఒక 50 గ్రామ్స్ ఆఫ్ ఎండు కొబ్బరి అయితే తీసుకోవాలండి. అన్నిటినీ బాగా చాప్ చేయాలి. ఖర్జూరాన్ని పిక్కలు తీసేసి కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాదంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కాజుని కొద్ది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్నిటినీ దేనికది కొద్దిగా గీ వేసి ఫ్రై చేయాలండి. నేనైతే ఫస్ట్ బాదంని అయితే ఫ్రై చేస్తున్నాను. బాదంని ఫ్రై చేసి ఒక బాణీలో పక్కకు తీసుకోవాలి. తర్వాత కాజుని అయితే ఫ్రై చేస్తున్నాను. కాజుని కూడా ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలండి. కాజు బాదం అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు అదే బాణీలో కొద్దిగా ఎండు కొబ్బరి ఆల్రెడీ మనం తీసుకున్నాం కదండి, ఆ ఎండు కొబ్బరిని కూడా ఫ్రై చేయాలండి. ఎండు కొబ్బరి కూడా ఫ్రై చేసిన తర్వాత మనము కొద్దిగా గోధుమ రవ్వ అండి, ఒక స్పూన్ గోధుమ రవ్వ తీసుకోవాలి. దాన్ని కూడా ఫ్రై చేసి ఒక బాణలో పక్కకు తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్లో కొద్దిగా గీ వేసి ఖర్జూరాన్ని కొద్దిగా ఫ్రై చేయాలండి. ఖర్జూరం ఫ్రై చేయడం వల్ల అందులో పులుపుదన ఏదైనా ఉంటే పోతుంది. డ్రై ఫ్రూట్ లడ్డు కొద్ది రోజులు నిల్వ అయితే ఉంటుందండి. ఈ లడ్డూని రెగ్యులర్గా పిల్లలకి ఇస్తే చాలా మంచిదండి, హెల్తీగా ఉంటారు. డైలీ మనం కూడా ఒక లడ్డు తింటే చాలా మంచిదండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసిన వాళ్ళు ఈటింగ్ విండో స్టార్టింగ్ అప్పుడు ఈ డ్రై ఫ్రూట్ లడ్డు ఒకటి తింటే చాలా మంచిది, చాలా హెల్తీ. నేను దీంట్లో బెల్లం కూడా ఏం యాడ్ చేయట్లేదండి. డైరెక్ట్గా ఆ ఖర్జూరంలో ఉండే స్వీట్ సరిపోతుందని డైరెక్ట్గా దాంతోనే అయితే లడ్డు చేసేస్తున్నాను. ఇదిగోండి, ఆ మిక్స్ని అందరినీ బాగా చేతితో బాగా కలుపుకోవాలి. కలుపుకొని లడ్డూలు అయితే చేయాలి మనము. ఈ లడ్డూలు ఒక 10 days వరకు నిల్వ అయితే బాగానే ఉంటాయండి, ఏం పాడవు. ఎందుకంటే మనం అన్నీ ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి. మీరు కూడా ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని తయారు చేయండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ లడ్డూ తినడం వల్ల పిల్లల్లో రక్తహీనత అయితే ఉండదండి. డైలీ ఖర్జూరం తినడం వల్ల వెయిట్ లాస్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మరిన్ని వీడియోస్ గురించి నా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.